వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి జాయింట్ పెయిన్స్ అలాగే బ్యాక్ పెయిన్. సో అసలు జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి, అలాగే బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ మనతో అందించడానికి మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అరుణ గారు. మీరు కూడా డాక్టర్తో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్. హలో అండి. చాలా సర్వసాధారణం అయిపోయింది చాలా మందిలో కీళ్ల నొప్పులు అనేవి, ఎందుకంటారు డాక్టర్? సో బేసిక్గా అండి కీళ్ళ నొప్పులు అనేది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, అరుగుదల వల్ల వస్తుంది, ఆటోఇమ్యూన్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుంది, హిస్టరీ ఆఫ్ యాక్సిడెంట్స్, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ప్రెగ్నెన్సీ టైంలో మదర్ ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల ఈ కాలంలో మనం చాలా మందిలో జాయింట్ పెయిన్స్ అనేది చూస్తున్నాం. సో ఒక జాయింట్కి మించి 3 to 4 బోన్స్ అటాచ్ అయితే దాన్ని జాయింట్ అంటాం. నడుము దగ్గర ఒక జాయింట్, నెక్స్ట్ వీపు దగ్గర ఒక జాయింట్, ఆస్టియోఆర్థరైటిస్ మీన్స్ మోకాల దగ్గర ఒక జాయింట్, యాంకిల్ దగ్గర ఒక జాయింట్, అలా మన బాడీలో 8 to 10 మల్టిపుల్ జాయింట్స్ అనేవి ఉన్నాయి. సో ఫింగర్ దగ్గర కూడా స్మాల్ జాయింట్స్, లెగ్ దగ్గర కూడా స్మాల్ జాయింట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో పుట్టినప్పుడు దగ్గర నుంచి పెరిగేటప్పటి వరకు ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోయినా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా చాలా మందిలో మనం చూస్తున్నాం. కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, స్ట్రెస్ ఎక్కువ ఉండడం, ఎండకు ఎక్కువ అబ్జర్వ్ అవ్వకపోవడం, ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ వల్ల చిన్నతనం నుంచి ప్రాపర్ కేర్ తీసుకోకపోతే 20sకి 30sకి వచ్చినప్పుడు ఖచ్చితంగా జాయింట్ పెయిన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. జాయింట్ పెయిన్స్ అనేది 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రోగ్రెసివ్ జాయింట్ పెయిన్స్, నెక్స్ట్ డీజనరేటివ్ జాయింట్ పెయిన్స్ అని చెప్పుకోవచ్చు. సో ప్రోగ్రెసివ్ జాయింట్ పెయిన్స్ అనేది మనకు స్ట్రెస్ వల్ల, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డిస్టర్బెన్సెస్ వల్ల, బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల చూస్తూ ఉన్నాం. ఇవాళ రేపు చూసుకున్నట్లయితే సిఆర్పి, బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ పెరగడం వల్ల కీళ్ళ నొప్పులు అనేది సర్వసాధారణంగా చూస్తున్నాం. నడుము దగ్గర పెయిన్ అనేది, మోకాల దగ్గర పెయిన్, ఫింగర్ జాయింట్ పెయిన్స్, ఎల్బో జాయింట్ పెయిన్స్ ఇలాంటివి మనం చూస్తున్నాం. అలానే బ్లడ్లో మనకు మామూలుగా చూసుకున్నట్లయితే ఆర్ఏ ఫ్యాక్టర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, దీన్ని కీళ్ళవాతం అని అంటుంటారు. సో ఆర్ఏ ఫ్యాక్టర్ పెరిగినప్పుడు కూడా జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే గౌటీ ఆర్థరైట్, సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల కూడా బాడీలో ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. దీనివల్ల కూడా జాయింట్ పెయిన్స్ అంటే ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే స్కిన్ ఎయిల్మెంట్స్, సోరియాసిస్ పెరిగినప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక రకం డీజనరేటివ్ ఆర్థరైటిస్, వయసు పైపడే. కంటిన్యూ చేద్దాం. కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. తెలంగాణ నుంచి బాజీ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్తో, ప్రాబ్లం చెప్పండి. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. అది నాకు జాయింట్ పెయిన్స్ మేడం. ఓకే. అది టెస్ట్ చేయించాను మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో. ఓకే. ఎంతకాలం నుంచి ఉందండి? కీళ్ళవాతం అన్నారు మేడం. ఓకే. ఎంతకాలం నుంచి ఉంది మీకు ఈ సమస్య మేడం? ఓకే. సో బేసిక్గా మీకున్న కండిషన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారండి. బ్లడ్లో ఆర్ఏ ఫ్యాక్టర్ పెరగడం వల్ల ఈ సమస్య చాలా మటుకు చలికాలం ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనం ఇంగ్లీష్ మందులు వాడినప్పుడు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం, స్టెరాయిడ్స్ అలా తీసుకోవడం వల్ల పెయిన్ సప్రెస్ అయినట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ వాటి ఎఫెక్ట్ తగ్గంగానే పెయిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో అలా కాకుండా మీ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ తగ్గించడం, పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవడం, మోడరేట్ టు మైల్డ్ వర్క్స్ చేసుకోవడం, దాంతోపాటు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియో మెడిసిన్స్ యూస్ చేసినట్లయితే పెయిన్ తగ్గడంతో పాటు మీకు ఎప్పటికీ పెయిన్స్ అనేవి రాకుండా ఉంటుంది. రైట్ డాక్టర్, కంటిన్యూ చేయండి. మీరు టైప్స్ చెప్తున్నారు. సో బేసిక్గా అండి డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని చెప్పుకుంటాం. ఇది వయసు పైపడడం వల్ల కావచ్చు, చిన్నతనంలో ఫాల్ ఉండడం వల్ల కావచ్చు, ఎముకలు అనేది అరుగుతూ వస్తాయి. వాటిలో వన్ ఆఫ్ ద మేజర్ జాయింట్ నీ జాయింట్, మోకాలు చిప్పల అరుగుదల వల్ల ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్ మనం చూస్తుంటాం. ఒకప్పటితో పోల్చుకుంటే ఇవాళ రేపు 30-35+లోనే మోకాలు చిప్పల అరుగుదల చూస్తున్నాం. ఒకప్పుడు 60s 80s వాళ్ళకు 50లో అరుగుదల స్టార్ట్ అయ్యి 70-80 దాకా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇవాళ రేపు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, స్ట్రెస్ పెరగడం, దాంతోపాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం. సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మోకాలు చిప్ప అరుగుదల వల్ల, లోపల గుజ్జు తగ్గడం వల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. అలానే లంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, నెక్ దగ్గరున్న స్పైనల్ బోన్స్, బ్యాక్ దగ్గరున్న స్పైనల్ బోన్స్ అరగడం వల్ల స్పాండిలైటిక్ చేంజెస్ మనం చూస్తుంటాం. అలానే మనకు మెడిమ దగ్గర ఉన్న యాంకిల్ జాయింట్ కూడా అరగడం వల్ల ఈ జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. చాలా మటుకు మనం చూసుకున్నట్లయితే ప్రోగ్రెసివ్ ఆర్థరైటిస్ ఇవాళ రేపు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల
మనం చూస్తున్నాం. సో చిన్న ఏజ్లోనే డయాబెటీస్ రావడం, బీపీ, షుగర్స్ ఇలాంటి వాటితో పాటు ఎక్కువగా ప్రెగ్నెన్సీ టైంలో మెడికేషన్ తీసుకోవడం, ప్రెగ్నెన్సీ కోసం ఫర్టిలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల పుట్టబోయే బేబీస్కి డే 1 నుంచి ఎఫెక్ట్ అనేది మనం చూస్తున్నాం. దీనివల్ల వైటమిన్ డి, కాల్షియం అనేది తగ్గడం జరుగుతుంటుంది. సిస్టమ్ ఎక్కువగా యూజ్ చేయడం, ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయడం, ఎండకు ఎక్కువ అబ్జర్వ్ అవ్వకపోవడం, ఎక్కువగా వర్కౌట్ చేయకపోవడం, సైక్లింగ్, చిన్నతనంలో ఎక్కువ బయటికి వెళ్ళి ఆడకపోవడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. సో 15-16కి వచ్చినప్పటికీ వాళ్ళకు కాల్షియం, విటమిన్ B12 అలానే వైటమిన్ డి సోర్స్ తగ్గుతూ వస్తుంది. ఇలాంటి వారికి ఆర్థరైటిస్ కండిషన్ అంటే జాయింట్ పెయిన్స్ చాలా చిన్న ఏజ్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్, కాలర్ ఉన్నారు శ్రీకాకుళం నుంచి, వెయిట్ చేస్తున్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బిల్లేశ్వరం అండి. మాట్లాడండి డాక్టర్తో, ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం. మిస్సెస్ కి బ్యాక్ పెయిన్ ప్లస్ ఆర్థరైటిస్ పెయిన్స్, మొత్తం ఒళ్ళంతా పెయిన్ అంటే ఈవెన్ మొడుకుల దగ్గర కూడా నడుస్తుంటే పెయిన్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఆవిడ వయసు 50 వచ్చింది. ఓకే, ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్లు చేయించారండి? చేయించామండి. ఓకే, ఏదైనా పాజిటివ్ ఉందని చెప్పారా? పాజిటివ్ ఏం చెప్పలేదు. ఓకే, సో మామూలుగా ఏజ్తో పాటు నడుం దగ్గర, మోకాల దగ్గర, మడిమ దగ్గర నొప్పులు అనేది కామన్ అండి. సో అరుగుదల వల్ల కావచ్చు, లేకపోతే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కావచ్చు. పెయిన్ అనేది సహజం. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తీసుకోవడం, వంగి లేచే పనులు తగ్గించడం, రెస్ట్ ఎక్కువ తీసుకుంటూ ప్రాపర్ మెడికేషన్ తీసుకున్నట్లయితే మీకు పెయిన్ తగ్గడంతో పాటు మీ రెగ్యులర్ వర్క్స్ మీరు నార్మల్గా చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, అయితే చాలామంది హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ వృత్తిరీత్యా అలాంటి వృత్తులు చాలా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా తొందరగా ఈ కీళ్ళ అరుగుదల అనేది చూస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్? అంటే వాళ్ళ లైఫ్ స్టైలే అది కాబట్టి వాళ్ళు దాన్ని ఎట్లా మోడిఫై చేసుకోవచ్చు? బేసిక్గా అండి మనం చూసుకుంటున్నాం, ఒకప్పటితో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో పెయిన్స్ అనేవి చూస్తున్నాం. ఒకప్పుడు ఫార్మర్స్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినా వాళ్ళకి ఎటువంటి పెయిన్స్ అనేది ఉండేది కాదు. 60-70s వాళ్ళకి కూడా వాళ్ళు చాలా హెవీ అండ్ యాక్టివ్గా ఉండేవారు. కానీ ఇప్పుడు మనం తీసుకున్న డైట్, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఆక్యుపేషనల్ డిస్టర్బెన్స్ అంటే లాంగ్ స్టాండింగ్ వర్క్ చేసేవాళ్ళు, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేవాళ్ళు, లేబర్ వర్క్ చేసేవాళ్ళు, ఇలాంటి వారికి పెయిన్స్ అనేది మనం సహజంగా చూస్తున్నాం. దీనికి ముఖ్య కారణం వాళ్ళు లిఫ్ట్ చేస్తున్న వెయిట్స్ కాదండి, వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కావచ్చు, అండర్ వెయిట్ కావచ్చు, లేకపోతే ఓవర్ వెయిట్, లేకపోతే అది కాకుండా వాళ్ళు ఇదివరకు ఏదైనా మల్టిపుల్ మెడికేషన్ తీసుకోవడం వల్ల కావచ్చు. దాంతోపాటు డైట్ ప్రాపర్గా తీసుకోకపోవడం, డైట్లో ఉన్న నరిష్మెంట్ లేకపోవడం వల్ల ఈ పెయిన్స్ అనేది సహజంగా స్టార్ట్ అవుతుంటాయి. సో పెయిన్ స్టార్ట్ అయినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసి అలానే బరువులు మోస్తుంటే ఖచ్చితంగా పెయిన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో పెయిన్కి తగ్గట్టు మనం ఖచ్చితంగా రీజన్ ఏంటి తెలుసుకోవాలి. రీజన్ తెలుసుకొని దాని తగ్గట్టు మెడికేషనా, లేకపోతే ఫిజియోథెరపీకి ఎక్సర్సైజెసా, వాకింగా, ఇలా ఏదైనా చేసినట్లయితే పెయిన్ తగ్గడం, వాళ్ళ రెగ్యులర్ వర్క్స్ వాళ్ళు కంటిన్యూ చేయడం అలా ఖచ్చితంగా చేసుకోవచ్చు. సో ఒకప్పుడుతో పోల్చుకుంటే పీపుల్ ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతున్నారు. కాన్స్టెంట్ సిట్టింగ్, కాన్స్టెంట్ స్టాండింగ్ ఇలా అలవాటు పడడం వల్ల సడన్గా ఏదైనా వర్క్ చేసినప్పుడు, లేకపోతే వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు పెయిన్ అనేది కామన్గా ఉంటుంది. రొటీన్ లైఫ్లో వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే పెయిన్ అనేది ఉన్నా వాళ్ళ బాడీ దానికి సెట్ అయిపోతుంది. కాబట్టి పెయిన్ నుంచి ఎటువంటి మెడిసిన్ లేకపోయినా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా సెట్ చేసేస్తుంది. డాక్టర్ మహేశ్వర్ రెడ్డి గారు ధర్మవరం నుంచి కాల్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం మాట్లాడండి డాక్టర్తో, ప్రాబ్లం చెప్పండి. మేడం మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు ఇక్కడ మజిల్ పెయిన్ మేడం, మజిల్లో నుంచి ఎక్కువ నొప్పి మేడం, మజిల్ నుంచి మళ్ళీ మోకాలు నొప్పి మేడం. ఓకే, బ్యాక్ సైడ్ ఫ్రంట్ జాయింట్స్ మీద మేడం, తొడవైపు నుంచి విపరీతమైన నొప్పి మేడం. నాకు పోయిన నవంబర్ నుంచి వచ్చింది. ఓకే, 2 నుంచి విపరీతమైన నొప్పి అయిపోయింది మేడం. మీ వయసు ఎంత ఉంటుందండి? ఈ 2 నుంచి ఎక్కువ నొప్పి అయింది మేడం, కూర్చొని లేస్తే నడవలేదు మేడం ఎక్కువసేపు. ఓకే, సో మామూలుగా అయితే మీకున్న మస్కులర్ పెయిన్స్ని ఫైబ్రోమయాలజీ అంటుంటారు. బాడీలో విటమిన్ B12 తగ్గడం వల్ల, విటమిన్ డి తగ్గడం వల్ల మస్కులర్ పెయిన్స్, నరాలు నొప్పులు రావడం, తిమ్మిళ్ళు, మొద్దుబారిపోయిన సెన్సేషన్ ఇలాంటివి మనం ఎక్కువ చూస్తుంటాం. దాంతోపాటు మోకాలు చిప్పల అరుగుదల వల్ల కూడా కూర్చొని లేచినప్పుడు, సడన్గా లేచి నిలబడినప్పుడు పెయిన్ అనేది ఉంటుంది. పట్టేయడం, బిగుసుకపోవడం ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మీ వెయిట్కి తగ్గట్టు మీరు హైట్ కరెక్ట్గా ఉన్నట్లయితే రెగ్యులర్ వాకింగ్ చేయడం,
చేయడం, సర్ఫేస్ వాకింగ్ చేస్తూ ప్రాపర్గా లైఫ్ స్టైల్ని మేనేజ్ చేసుకున్నట్లయితే పెయిన్ తగ్గడంతో పాటు మీరు యాక్టివ్గా కూడా వర్క్ చేసుకోవచ్చు. అప్పటికి కూడా మీకు పెయిన్స్ అనిపిస్తున్నట్లయితే దగ్గరలో హోమియో కేర్ విజిట్ అవ్వండి, ఖచ్చితంగా మీకు వాళ్ళు సలహాలు ఇస్తారు. మీరు అధిక మెడికేషన్ వల్ల కూడా, డోసేజ్ ఎక్కువ వల్ల కూడా కీళ్ళు అరుగుతాయి అని చెప్తున్నారు. అంటే రకరకాల మెడిసిన్స్ వాడడం, బట్ ఒక్కొక్క ప్రాబ్లంకి వాడాల్సి వస్తుంది డాక్టర్. సో అలాంటప్పుడు ఏం చేయాలి అండ్ ఎందుకు అట్లా అవుతుంది? సో బేసిక్గా అండి, లాంగ్ టర్మ్లో థైరాయిడ్కి మెడిసిన్ వాడే వాళ్ళు అంటే చిన్న వయసులోనే సమస్యలు కొందరికి వస్తూ ఉంటాయి. 20s 30sలోనే థైరాయిడ్ వస్తూ ఉంటుంది, కొందరికి డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఇలా ఉంటాయి. కొందరికి అవసరం లేని దానికి కూడా పెయిన్ కిల్లర్స్ వేస్తూ ఉంటారు. కొందరికి ఫీవర్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వేస్తూ ఉంటారు. చిన్నతనం నుంచి యాడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ ఉన్నవారు ఎక్కువగా మెడికేషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. కొన్ని మెడికేషన్స్ వల్ల ప్రాబ్లం ఉండదు, కానీ కొన్ని మెడికేషన్స్ లైక్ స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, యాంటీహిస్టమిన్స్, యాంటాసిడ్స్ ఇలా లాంగ్ రన్లో కంటిన్యూగా వేసుకోవడం వల్ల ఖచ్చితంగా కాల్షియం, విటమిన్ B12, విటమిన్ D మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు ఫర్దర్గా ఇంకేదైనా కాంప్లికేషన్స్ లైక్ వెయిట్ ప్రాబ్లం ఉండడం, లేకపోతే ఫీమేల్స్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండడం కానీ, PCODs కానీ ఇలా ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు 30s 40sకి వచ్చినప్పుడు జాయింట్ పెయిన్స్, నడుం దగ్గర ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. దాంతోపాటు మోకాలు చిప్పల అరుగుదల ఎక్కువగా ఎర్లీ ఏజెస్లోనే వస్తూ ఉంటుంది. ఒకప్పుడుతో పోల్చుకుంటే ఒకప్పుడు 50s 60sలో అంటే మెనోపాజ్ కంప్లీట్ అయ్యే టైంకి వాళ్ళకి అరుగుదల స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఏమవుతుంది అంటే 30sలోనే మెనోపాజ్కి పక్కన పెడితే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల 40s 50sలో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన ఇష్యూస్ 20s 30sలోనే ఫీమేల్స్ అండ్ మేల్స్ ఎక్స్పీరియన్స్ అవుతున్నారండి. సో డాక్టర్, చాలా మందికి జనరల్గా వచ్చే ఒక డౌట్, అది కూడా డాక్టర్స్ చెప్తూ ఉంటారు, అంటే ఇంతసేపు వాకింగ్ చేయాలి, ఇంతసేపు వాకింగ్ చేస్తే హెల్త్ బెటర్గా ఉంటుంది అని చెప్పి. చాలామంది 40 minutes చేస్తారు, చాలామంది 1 hour చేస్తారు, 1.5 hours చేస్తారు, కానీ వాకింగ్ ఎలా చేయాలి అనేది చాలామందికి తెలియదు. సో ఇప్పుడు నార్మల్ రోడ్స్ మీద కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు. సో అలా కూడా కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయా? సో బేసిక్గా అండి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాకింగ్ చేస్తే వెయిట్ తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, సర్ఫేస్ వాకింగ్ అవాయిడ్ చేసి జిమ్కు వెళ్ళడం, మస్కులర్ థింగ్స్ ఎక్కువగా లిఫ్ట్ చేయడం, ఎక్సెసివ్ రిగరిక్స్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాం. దీనివల్ల కూడా ఫ్యూచర్లో పెయిన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒక మనిషి 24 hours ఖచ్చితంగా 45 minutes నుంచి 1 hour దాకా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. అది ఎక్సర్సైజెస్ కావచ్చు, యోగా కావచ్చు, ఆర్ వాకింగ్ కావచ్చు. అంటే ఎవరు ఎలాంటి వారు, ఒకవేళ వాళ్ళకి ఇదివరకే పెయిన్స్ ఉండడం, బాడీ సహకరించకపోవడం ఇలాంటివి ఉన్నప్పుడు ప్లెయిన్ సర్ఫేస్ వాకింగ్ చేయొచ్చు. వెయిట్ ఎక్కువగా ఉండడం, యాక్టివ్గా లేకపోయే వాళ్ళు 1/2 hour నుంచి స్టార్ట్ చేయి. థిన్గా ఉండడం, అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు యోగా ఆర్ ఎక్సర్సైజెస్తో పాటు జిమ్ జాయిన్ అవ్వచ్చు. జిమ్లో కూడా ఎక్సెసివ్ వెయిట్ లిఫ్ట్ చేయడం, మజిల్ బిల్డ్ అవ్వడానికి ఎక్సెసివ్ వెయిట్ లిఫ్ట్ చేయడం, దాంతోపాటు అన్వాంటెడ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఒక్కొక్కసారి మస్కులర్ స్ట్రాచ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫైబ్రోమయాలజీ అంటే మస్కులర్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి నడుం దగ్గర కానీ, వీపు దగ్గర కానీ నరం పట్టేసే అవకాశం ఉంటుంది. ఈ ఇనీషియల్ ఫేజెస్ నుంచే మనకు స్పాండ్లైటిక్ చేంజెస్ ఎక్కువగా చూస్తుంటాం. చాలా మందిలో మనం చూస్తున్నాం, ఐటీ సెక్టర్లో లాంగ్ టర్మ్ సిట్టింగ్, దానివల్ల ఈ సర్వైకల్ స్పాండ్లైటిస్, లంబార్ స్పాండ్లైటిస్ అనేది కామన్గా చూస్తున్నాం. సో ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది జాయింట్ పెయిన్స్కి రీజన్ అని చెప్పుకోవచ్చు. సో ఒక మనిషి 35 minutes మీన్స్ 1/2 hour నుంచి 1.5 hour వరకు వాకింగ్ చేయొచ్చు. అది గార్డెన్ కావచ్చు, ఎటువంటైనా కావచ్చు. బట్ బేసిక్గా సర్ఫేస్ వాకింగ్ చేస్తే అంటే ప్లెయిన్ సర్ఫేస్ వాకింగ్ చేయడం వల్ల బాడీ ఫిట్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్ పైబడిన వాళ్ళు కూడా ఎక్సర్సైజెస్ అనేది కామన్. చిన్న పిల్లలు వాకింగ్ చేయలేరు కాబట్టి సైక్లింగ్ కానీ, జంపింగ్ ఎక్సర్సైజెస్ పిల్లలు సహజంగా ఆడుకోవడం వల్ల కూడా వాళ్ళకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. డాక్టర్, బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. చాలా సార్లు పెయిన్స్ వస్తూ ఉంటాయి బ్యాక్ పెయిన్కి సంబంధించి. అన్నీ కూడా స్పైనల్కి సంబంధించి పెయినే అనుకోవాలా? ఓకే, సో బేసిక్గా అండి, ఆడవారికి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత స్పైనల్ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు కాబట్టి అనస్థీషియా, బ్యాక్ పెయిన్ అనేది మనం కామన్గా చెప్పుకోవచ్చు. కానీ అన్ని బ్యాక్ పెయిన్ స్పైనల్ ప్రాబ్లం అని చెప్పుకోలేం. సో మనం MRI చేయిస్తే కానీ స్పైనల్ ప్రాబ్లం అంటే స్పాండ్లైటిస్ ఉందా, డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే
నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అని మనం చూసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలామంది ఈ బ్యాక్ పెయిన్కి రీజన్స్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల సడన్గా కూర్చోవడం, ఒక్కొక్కసారి ఎక్కువసేపు పడుకొని లేవడం వల్ల కూడా పెయిన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ కంటిన్యూ చేద్దాం. కాలర్ వెయిట్ చేస్తున్నారు ఒంగోలు నుంచి కోటిలింగం గారు. నమస్తే అండి. హలో, మాట్లాడండి డాక్టర్తో, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి మేడం. నమస్తే అండి. మా మిస్సెస్ పద్మ, చెప్పండి. ఆమెకి రైట్ సైడ్ కిడ్నీ బాగలేదు, తీసేశారు. ఓకే పోతే ఇప్పుడు ఏంటంటే ఈపు నొప్పి వస్తుంది. ఓకే ఈపు అంటే మెడ మీద నొప్పి వస్తుంది, మళ్ళా వాపు వచ్చింది, అక్కడక్కడ వచ్చింది, తగ్గిద్ది మళ్ళా. ఓకే ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల పైనుంచే ఉంది. ఓకే ఈ మధ్య హోమియోపతి మందులే వాడుతున్నాము, అయినా తగ్గుతుంది, వస్తుంది. ఓకే సో బేసిక్గా నడుము నొప్పికి రీజన్స్ కిడ్నీ తీసేయడం కాకపోవచ్చు అండి, వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు, లేకపోతే నడుము దగ్గర ఎముక అరగడం వల్ల కూడా కావచ్చు. సో ఎటువంటి మెడిసిన్ వాడినా కూడా లైఫ్ స్టైల్లో చేంజెస్ అంటూ చేసుకోవాల్సి ఉంటుంది. హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ వాళ్ళు కూడా డైట్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోమని ఖచ్చితంగా అడ్వైస్ చేస్తారు. లైట్గా స్పాండిలైటిక్ ఎక్సర్సైజెస్తో పాటు కొద్దిగా వర్క్ చేసుకోవడం, పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవడం, అలాంటి వాటితో పాటు ప్రాపర్గా మెడికేషన్ వాడినట్లయితే కాల్షియం, విటమిన్ డి మెడికేషన్తో పాటు బోన్ స్ట్రెంథనింగ్ అవ్వడం, మజిల్ స్ట్రెంథనింగ్ అవ్వడం, బ్యాక్ పెయిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. కానీ ఒక్కసారి అరుగుదల స్టార్ట్ అయిన తర్వాత మనం ఎంత వర్క్ చేస్తే అంత పెయిన్ అనేది కామన్ ఉంటుందండి. కంప్లీట్గా మనం అరుగుదలని స్టాప్ చేయడం కానీ, అరిగిపోయింది వెనక్కి తీసుకురావడం కానీ ఇలా చేయలేం. కాబట్టి దీంతో పాటు ఎక్సర్సైజెస్ చేయడం, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకున్నట్లయితే పెయిన్ తగ్గడంతో పాటు మన ఫ్యూచర్లో కూడా పెయిన్ పెరగకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. డాక్టర్, మనం బేసిక్గా ఈ బ్యాక్ పెయిన్ అనేది మేల్స్లో కంటే ఫీమేల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. రీజన్ ఏంటి డాక్టర్? సో బేసిక్గా అండి మనం చూసుకున్నట్లయితే మన ఆడవారి పెల్విక్ గర్డిల్ అనేది కాస్త స్మాల్గా ఉంటుంది. అలా దాంతోపాటు ఫీమేల్ అనేది లైఫ్ స్టైల్ మెచ్యూర్ అయినప్పటి దగ్గర నుంచి మెనోపాజ్ ఏజ్ వరకు హార్మోనల్ డిస్టర్బెన్సెస్, మ్యారేజ్, ప్రెగ్నెన్సీ, డెలివరీ ఇలా చాలా లైఫ్ స్టైల్లో చేంజెస్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు తన హౌస్ హోల్డ్ కోర్స్ చూసుకుంటూ ఒకవేళ వర్కింగ్ అయితే ఇంకా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వర్క్ స్టైల్, విమెన్ వర్క్ స్టైల్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ దానివల్లనే పెయిన్ అనేది కంపారిటివ్ మేల్ ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తుంటాం. అలా చూసుకున్న మేల్స్లో కాల్షియం స్ట్రెంథనింగ్, వాళ్ళ బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆడవారికి బోన్ స్ట్రెంథనింగ్ ప్రెగ్నెన్సీ, డెలివరీ, మెచ్యూర్ అయినప్పుడు నెలలు ఆగిపోయే టైంకి కాస్త తగ్గుతూ ఉంటుంది. దీనివల్లే మేల్స్తో కంపేర్ చేసుకుంటే ఫీమేల్స్కి ప్రాబ్లం కాస్త ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైం, డెలివరీ టైంలో స్పైనల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల కూడా ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ ఆడవారికి ఎక్కువగా ఉంటుంది. ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే మేల్ స్ట్రెంథనింగ్ ఇష్యూస్ కూడా పెరుగుతున్నాయి. సిస్టమ్ ఎక్కువగా యూజ్ చేయడం, లాంగ్ టర్మ్ కూర్చొని ఉండడం, ఇవాళ రేపు పోస్ట్ కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండడం వల్ల 10 to 13 hours కంటిన్యూగా వర్క్ చేయడం, దీనివల్ల కూడా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. సో ఎక్సర్సైజెస్ లేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం, లైఫ్ స్టైల్ టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, నైట్ షిఫ్ట్స్, ఎండ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల బ్యాక్ పెయినే కాకుండా మిగతా జాయింట్ పెయిన్స్ కూడా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఈ డిస్టర్బెన్సెస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. కరెక్ట్గా మెడికేషన్ తీసుకోకపోవడం, నెగ్లెక్ట్ చేయడం వల్ల స్లోగా ఆర్థరైటిక్ చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు విజయనగరం నుంచి హేమకుమార్ గారు. నమస్తే అండి. హలో, మాట్లాడండి డాక్టర్తో, ప్రాబ్లం చెప్పండి. హలో డాక్టర్ గారు. చెప్పండి డాక్టర్ గారు, ఇప్పుడు కీళ్ళ నొప్పులు రాకుండా ఏమైనా నివారణ చర్యలు ఏమైనా ఉంటాయా? ఎంతకాలం నుంచి ఉన్నాయండి మీకు? నాకు అంటే పుట్టిన కొన్ని 5 years తర్వాత వచ్చే కీళ్ళ నొప్పులు. ఓకే, మీ కీళ్ళ నొప్పులకు రీజన్స్ మీరు ప్రాపర్గా డైట్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే వర్క్ ఎక్సెస్ చేయడం వల్ల కావచ్చు, చాలా రీజన్స్ ఉన్నాయండి. సో ముందస్తుగా కీళ్ళ నొప్పులు మనకు ఏ ప్లేస్లో వస్తుంది తెలుసుకోవాల్సి ఉంటుంది. మోకాల దగ్గర వస్తుందా, నడుము దగ్గర వస్తుందా, లేకపోతే అన్ని జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కొన్ని బ్లడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. వాటిలో ఎటువంటి ప్రాబ్లం లేకపోతే మేనేజ్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా మెడికేషన్ యూజ్ చేయండి. డాక్టర్, ఆల్రెడీ మెడికేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు రిజల్ట్ లేకపోతే డైరెక్ట్గా వేరే మెడికేషన్కి వెళ్ళొచ్చా?
లైక్ హోమియో కేర్ లాంటి మెడికేషన్స్ తీసుకోవచ్చా? ఓకే, సో బేసిక్గా అండి చాలామందికి మెడికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు పెయిన్స్ తగ్గుతూ ఉంటాయి, మెడిసిన్ ఆపేసినప్పుడు పెయిన్స్ పెరుగుతూ ఉంటాయి. వీటికి రీజన్ చాలా మటుకు పెయిన్ కిల్లర్ ఎఫెక్షన్, అంటే ఆ పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్ యూజ్ చేయడం వల్ల పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. డీజనరేటివ్ ఆర్థరైటిస్లో మనకు మామూలుగా అరుగుదల ఉంటుంది కాబట్టి పెయిన్ని మేనేజ్ చేయొచ్చండి, పూర్తిగా తగ్గించడం అనేది అసంభవం. సో దీంతో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మేనేజ్ చేసుకోవడం, వర్క్ స్ట్రెస్కు ఉండడం, కింద కూర్చోకపోవడం, లైఫ్ స్టైల్ని మేనేజ్ చేసుకుంటే పెయిన్ తగ్గడం, ఫ్యూచర్ వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటుంది. అలా కాకుండా బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ ఇలాంటివి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉండి కొందరికి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి వారు మెడికేషన్ యూజ్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి పెయిన్స్ అనేవి ఉంటాయి, వాపు రావడం, కండరాల నొప్పులు రావడం, నరాలు లాగడం ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు పెయిన్ తగ్గి ఆపేసినప్పుడు మెడిసిన్ వల్ల పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. కొందరు స్టెరాయిడల్ ట్రీట్మెంట్స్లో కూడా ఉంటారు. సో ఇలాంటి వారు హోమియో కేర్ మెడిసిన్ యూజ్ చేసినప్పుడు స్టెరాయిడ్స్ అనేది ఆపేయచ్చు, కానీ పెయిన్ కిల్లర్స్ వల్ల ఉన్న ఎఫెక్ట్ వాళ్ళు ఇమీడియట్గా ఆగకపోయినా రెండు కాంబినేషన్లో యూజ్ చేసినట్లయితే పెయిన్ సహజంగా తగ్గుతుంది. దాని తర్వాత వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేసుకోవడం అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోవచ్చు. ఇవాళ రేపు స్ట్రెస్, లైఫ్ స్టైల్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్లనే పెయిన్స్ వస్తున్నాయి కాబట్టి స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం, ఎక్కువగా అలోపతి మెడిసిన్స్కి వెళ్ళకపోవడం అండ్ డైట్లో ప్రాపర్గా కాల్షియం ఇవి మెయింటైన్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో పెయిన్స్ రాకుండా ఉంటాయండి. డాక్టర్, అంటే ఈ జాయింట్ పెయిన్స్ విషయానికి వచ్చేసరికి చాలామంది ఇంకా సర్జరీని కూడా ఆప్షనల్గా చూస్తున్నారు. అంటే ఓన్లీ మెడిసిన్స్ త్రూ మనం ఓవర్కమ్ అవ్వలేమా? సర్జరీ వరకు వెళ్ళాల్సిందేనా కొన్ని సందర్భాల్లో? ఎస్ అండి. సో ఇవాళ రేపు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. రోబోటిక్ సర్జరీస్ అని, నీ రీప్లేస్మెంట్, డిస్కెక్టమీ, లామినెక్టమీ ఇలాంటి మోడర్న్ ఫామ్లో సర్జరీస్ అనేసి ఉన్నాయి. సో బేసిక్గా మనకు అరుగుదల ఏ గ్రేడ్లో ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి ఏజ్లో వచ్చింది అని తెలుసుకోవచ్చు. సో ఎల్డర్లీ ఏజ్ అంటే 70s, 80sలో ఉన్నవారు సర్జరీ చేయించినా యూజ్ ఉండకపోవచ్చు. అదే 30s, 40sలో ఉన్నవారు ఖచ్చితంగా నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే వాళ్ళకు ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి. అలా కాకుండా వాళ్ళు అలానే మెయింటైన్ చేస్తున్నట్లయితే పెయిన్స్ పెరగడం, తర్వాత సర్జరీ చేయించుకున్న యూజ్ లేకపోవడం జరుగుతుంటుంది. చాలామందికి నడుం దగ్గర L1 నుంచి L5 దగ్గర అరగడం మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటప్పుడు వాళ్ళ వర్క్ ప్రొఫెషన్ బట్టి కూడా సర్జరీ అడ్వైజబుల్లా కాదా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి సర్జరీ చేయించుకున్నా కూడా ఫలితం అనేది ఉండకపోవచ్చు. అది డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుందండి. సర్జరీ చేయించుకున్నాక ఫిజియోథెరపిక్ ఎక్సర్సైజెస్, రెస్ట్ మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవడం వల్ల కూడా యూజెస్ ఉంటుంది. కొందరిలో మాత్రం అంటే 100లో 10 పీపుల్స్కి సర్జరీ చేయించుకున్న యూజ్ ఉండదు కాబట్టి అలాంటప్పుడు సర్జరీస్ అవాయిడ్ చేయడం బెటర్. సో సర్జరీ గురించి ఫియర్స్ ఉన్న వాళ్ళు కూడా సర్జరీ చేయించుకున్న మెడిసిన్స్ లైఫ్ టైం వాడుతున్నట్లయితే వాళ్ళకు అరుగుదల ఉన్నప్పటికి కూడా వాళ్ళ లైఫ్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ డాక్టర్, ఫైనల్లీ ఎలాంటి బెస్ట్ ఫుడ్స్ ఉన్నాయి అంటే దీని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి? చిన్న కీళ్ళ నొప్పుల నుంచి, బ్యాక్ పెయిన్ నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? బేసిక్గా అండి చిన్న ఏజ్ నుంచి మన ఎల్డర్లీ ఏజ్ వరకు లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో డైట్, స్లీప్, ఫుడ్, స్ట్రెస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తాయి. ఎక్కువగా కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం, బయట జంక్ ఫుడ్స్ తీసుకోవడం, అన్వాంటెడ్ ఫుడ్ తీసుకోవడం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల వెయిట్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాల్షియం డైట్ తీసుకోవడం, లీఫీ వెజిటేబుల్స్, రా వెజిటేబుల్స్ తీసుకోవడం వెయిట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. చిన్న పిల్లల్లో అయితే ఖచ్చితంగా హెల్త్ డ్రింక్స్, మిల్క్ ప్రోడక్ట్స్తో పాటు వెజిటేబుల్స్ అలవాటు చేయడం, ఫ్రూట్స్ అలవాటు చేసినట్లయితే ఫ్యూచర్లో వాళ్ళకు ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. ఎల్డర్లీ ఏజెస్ అంటే మనం చూసుకుంటుంటాం జాయింట్ పెయిన్స్తో పాటు ఇతర కాంప్లికేషన్స్ కానీ, డయాబెటీస్ కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళు దానికి తగ్గట్టు డైట్ మెయింటైన్ చేస్తే ప్రాపర్గా ఉంటుందండి. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు జాయింట్ పెయిన్స్ అండ్ బ్యాక్ పెయిన్కి సంబంధించి. థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.